అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు విజయవాడ 8 లైన్ హైవే హయత్‌నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇల్లు జీ ప్లేస్ అండ్ హౌసు ఈస్ట్ ఫేస్‌లో అద్భుతమైన మంచి డైమెన్షన్‌తోని ఓనర్ కన్‌స్ట్రక్షన్ మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోకుండా కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు హయత్ నగర్లోని గ్రీన్ సిటీ కాలనీలో ఉంటుంది. ఈ గ్రీన్ సిటీ కాలనీ అనేది మనకు ప్రగతి నగర్ కాలనీకి ఆనుకొని ఉంటుంది. మన ఇల్లు పక్కనే మనకు గౌతమి స్కూల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇది ఇల్లు లొకేషను. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 136 గజాలలో ఈస్ట్ ఫేస్లో 25 ఫీట్ల వైడ్ రోడ్తోని మంచి డైమెన్షన్స్. మళ్ళొకసారి ఎందుకు అన్నానంటే 34 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. రోడ్ వచ్చేసి మనకు 36 34x36 డైమెన్షన్స్లో 136 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకు అన్నానంటే ఇదే 136 గజాల ఇల్లు ఈ ఏరియాలో ఎలాంటి వీధి పోటు లేకుంటే 1,35 నుంచి 40 లక్షలు ఉంటుంది. తను మాత్రం కేవలం 95 లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నాడు. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని చాలా బాగుంటుంది ఇల్లు. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ ఇల్లు 4 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ ఓనరే కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు చాలా బాగుంటుంది. మీరు రెంట్ అయితే మాత్రం 15,000 రెంట్ వస్తుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఈస్ట్ ఫేసు మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. ఈజీగా పార్కింగ్లో ఒక ఇన్నోవా కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా అద్భుతమైన మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చాలా ఫేషెస్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సెట్ బ్యాక్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అటు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మా బయట. ఇటు చూసుకున్నైతే ఇది నార్త్ ఫేస్లో ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. నార్త్ ఫేస్ లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాలు, మంచి కిచెను చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 1 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా విండో, ఒక ఈజీగా 6x6 బెడ్ అయితే పడుతుంది మనకు. అందులో బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. పైన 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, విశాలమైన మంచి బాల్కనీ, 34x36 డైమెన్షన్స్, చాలా అద్భుతమైన మంచి డైమెన్షన్స్. కింద పైన కలిసి మనకు 2,300 ఎస్ఎఫ్టీలు రావడం జరిగింది. చూసుకోండి మనకు బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. సెక్యూరిటీ పరంగా అన్ని రకాల మనకు గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయించడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు కూడా మనకు సెట్ బ్యాక్లు ఉండే చూసుకోవచ్చు. ఇది మనకు నార్త్ అయితే నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్, అటు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేస్ సింహదాని చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఇల్లు లోపల చాలా అద్భుతంగా రావడం జరిగింది. మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా మంచి ఒక అందమైన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 వ్యక్తులు ఉండు ఈజీగా వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల చాలా అద్భుతంగా ఒక కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకుని ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, విశాలమైన హాలు, కిచెను, పూజ, ఇటు ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. ఇటు వచ్చి మనకు చిన్న బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలం ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చూసుకుంటే ఎల్ ఆకారంలో చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద బెడ్ అయినా పడుతుంది మనకు. సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా రెండు విండోలతోని, మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. మంచి లాక్ సిస్టమ్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే చిల్ల బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, చిల్ల బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా ఈజీగా 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, మీకు ముందే చెప్పారు కదా, ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. టోటల్ కింద పైన కలిసి మనకు 2,300 ఎస్ఎఫ్టీలో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, టెర్రస్ పైన చూసుకుంటే మనకు చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రోజోన్ ఎఫెక్ట్ లేకుండా గౌతమి స్కూల్కు పక్కనే ఉంటుంది. ప్రగతి నగర్ కాలనీకి ఆనుకొని గ్రీన్ సిటీ కాలనీ అంటారు. ఇక చివరిగా మరొకసారి రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 95 లక్షలు చెప్తున్నారు.
కేవలం వీధి పోటు ఉన్న కారణంగానే మీరు ఇదే విధంగా రెంట్కి ఇచ్చుకుంటే 15,000 రెంట్ కూడా వస్తుంది మనకు. ఈ 95 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ బ్యాంకులోనే సరే మనకు లోన్ వస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను అంటున్నానంటే ఆల్రెడీ ఇది ఎల్ఐసిలో 70 లక్షల లోన్ కూడా తీసుకున్నారు. అదే లోన్ మీరు కంటిన్యూ చేసినా పరే మీ ప్రొఫైల్ మన ఎక్కువ ఉన్నట్టయితే మనకు 80 ల్యాక్స్ కూడా మనకు ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 10 నుంచి 15 లక్షలు కట్టుకుంటే సరిపోతుంది. మిగతా లోను ఏ బ్యాంకులోనే వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే పైన వర నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, చుట్టుపక్కల లొకేషన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. తిరిగి నాకు అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.